So guys, welcome to my new vlog. సో ఇప్పుడే లేచాను, ఫ్రెష్ అయ్యాను అండ్ ఇప్పుడు గీతంకి వెళ్తున్నా హనీని డ్రాప్ చేయడానికి. ఇంకా రోజు వెళ్తాను మోస్ట్లీ గీతంకి, ఇంకా ఉన్న రోజులు గీతంకి వెళ్ళి హనీని డ్రాప్ చేసి వస్తాను. సో ఇప్పుడైతే హనీని డ్రాప్ చేసి ఇంకా రిటర్న్ అయిపోతాం. రిటర్న్ అయిపోయాక చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతాయో. ఈరోజు అయితే ప్లాన్స్ ఏం లేవు, బట్ అయితే ఇంకా కలవాలి రాహుల్ని, శ్వేత వాళ్ళని కలుస్తాను మళ్ళీ, ఎందుకంటే రేపు శ్వేత వెళ్ళిపోతుంది. అండ్ చూద్దాం, మళ్ళీ మనకి పనులు ఉన్నాయి, అవి చూసుకోవాలి. సో ఫస్ట్ అయితే గీతంకి వెళ్ళి వచ్చేద్దాం, దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. సో గైస్ ఇప్పుడు మనం గీతంకి వచ్చాం కదా, ఇక్కడైతే చాలా మారిపోయింది. ఇక్కడ అంతా పార్కింగ్ ఏరియా కూడా చాలా మార్చేశారు. యాక్చువల్లీ అయితే మనల్ని వెళ్ళేవారు అనుకుంటున్నాను, ఎందుకంటే హాలిడేస్ కదా, మన కార్ నోట్ అయిపోతే మళ్ళీ రేపటి నుంచి మనల్ని రానివ్వరు. బట్ ఏదోలా వెళ్తున్నా, చూద్దాం. ఎందుకంటే ఇప్పుడంతా మార్చేస్తున్నారు మొత్తం. ఇక్కడ ముందు కింద ఉండేది మొత్తం గ్రీనరీగా, ఇక్కడ పార్క్ కూడా మొత్తం చేంజ్ చేస్తారు, గాంధీ పార్క్. అండ్ ఒకసారి దిగి చూసి వెళ్ళిపోదాం. దిగి ఇక్కడ పార్క్ చేయనిస్తారో లేదో తెలీదు, ఇన్ జనరల్ అయితే చేయనిచ్చేవారు కాదు, బట్ ఇక్కడ పార్క్ చేసి ఒకసారి చూసి వెళ్ళిపోదాం. ఇదే మన ఐసిటీ, మనం ఇప్పుడే ఐసిటీకి వచ్చాం. యాక్చువల్లీ ఇక్కడ పార్క్ కూడా చేయకూడదంట, సో మనం వెంటనే వెళ్ళిపోదాము, ఎక్కువసేపు ఉండొద్దు. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను, చాలా మెమరీస్ ఉన్నాయి గైస్ మనకి. సో గైస్ ఇప్పుడు వెళ్ళిపోదాం, ఎక్కువసేపు ఉండద్దు. సో గైస్ ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం మనం. ఇప్పుడు నాకు తెలిసి వెళ్ళి డెంటల్ బ్లాక్ స్టూడెంట్స్ ఒక్కళ్ళే ఉన్నారు, ఇంకా ఏ బ్లాక్ వాళ్ళు లేరు. ఇది టెరెసా పార్క్, దీంట్లో అయితే ఫుల్ అన్ని బెంచెస్ మొత్తం మంచి సెటప్ చేశారు. ఇక్కడ ఇది క్యాంటీన్ ఏరియాలో ఎవ్వరు లేరు, బట్ మనమైతే వెళ్ళిపోదాం. మనం చూడాల్సింది అయిపోయింది, ఇంకా ఎక్కువ తిరిగామంటే క్యాంపస్లో మన కార్ని నోటెడ్ అయిపోతాం, మళ్ళీ మనల్ని వెళ్ళనివ్వరు బయటికి. వెళ్ళం ఇష్యూ కాదు, మళ్ళీ రేపటి నుంచి రానివ్వరు మనల్ని డ్రాప్ చేయడానికి, అదొక కష్టమైపోద్ది. సో ఇప్పుడైతే గీతం బయటకు వెళ్ళిపోదాం. గేట్ దగ్గరికి వచ్చాం కదా, షూటింగ్ చేయకూడదు ఇంకా. సో గైస్ ఇప్పుడే గీతం నుంచి అయితే బయటకు వచ్చాము. ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి టిఫిన్ తినేసాక సెలూన్కి వెళ్దాం అనుకుంటున్నా, మన వర్జిన్ సెలూన్కి. అండ్ దాని తర్వాత ఏమన్నా జరిగితే చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ వర్జిన్ సెలూన్కి వెళ్దాం. వర్జిన్ సెలూన్ కాదు, సారీ, ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళాక వర్జిన్ సెలూన్కి వెళ్దాం అప్పుడు ఇంకా. సో గైస్ ఇప్పుడే ఇలా వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంకా పడుకుని పోయాను. మధ్యలో పడుకుని పోయి ఇప్పుడు టైం 2:30 అవుతుంది. ఇప్పుడే లేచాను. లేచి ఇంక ఇప్పుడే లంచ్ చేయడానికి బయటకు వెళ్తున్నా. బయటకంటే ఇన్ ద సెన్స్ రూమ్లో నుంచి బయటకి హాల్లోకి వెళ్తున్నాను లంచ్ చేయడానికి. ఇంకా లంచ్ చేసి మళ్ళీ 3 o'clockకి గీతంకి వెళ్ళాలి, మళ్ళీ హనీని తీసుకురావడానికి. ఇంకా దాని తర్వాత ఏముంటే మళ్ళీ వర్క్ చూద్దాం. ఇంకా ఫ్లోలో అన్నీ నడుస్తుంటాయి. మనం ఏం ప్లాన్ చేసుకోము. వైజాగ్ వస్తే మనకి ప్లాన్స్ ఆటోమేటిక్గా వాళ్ళే చేసి మనల్ని పిలుస్తారు. సో ఇంకా అలా వెళ్తూ ఉండాలి ఫ్లోలో, లేకపోతే అప్పుడు మనమే ప్లాన్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దాం. లంచ్ చేసాక నెక్స్ట్ ఏమన్నా చూద్దాం. హైదరాబాద్లో ఉన్న వైజాగ్లో ఉన్న ప్లేట్ మాత్రం ఇదే ఉంటుంది. మనకి ఇలాంటి ప్లేట్లో తినడం అంటేనే ఇష్టం. సో ఇప్పుడు
కర్రీస్ ఏదో చూద్దాం. పప్పు, వైట్ రైస్ ఇది, అండ్ ఇది ఏదో పచ్చడి పప్పు కుమ్మేద్దాం. క్రేవ్ చేసేది ఇలాంటి పచ్చడి పప్పు గురించి. ఎంత హైదరాబాద్లో ఇలాంటి కర్రీస్ పెట్టినా ఇంట్లో చేసే ఈ పప్పు పచ్చడి ఎప్పుడు క్రేవింగ్స్ వస్తాయి, ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాము. సో ఇప్పుడు ఒక పట్టు పట్టేద్దాం, వాటిని మంచిగా నెయ్యి వేసుకొని. ఇది నా ఫేవరెట్ టైం అనమాట, లంచ్ చేస్తూ ఇలాగా తారక్ మెహతా చూడడము. నాకు తారక్ మెహతా అంటే చాలా ఇష్టం. లంచ్ చేస్తున్నప్పుడు పక్కా తారక్ మెహతా అయితే పక్కా చూస్తాను. ఈ మధ్య తారక్ మెహతా కాకపోయినా ఏదో యూట్యూబ్లో ఏదో ఒకటి. సో ఇంకా తారక్ మెహతాని ఎంజాయ్ చేస్తూ లంచ్ చేద్దాం. ఈజ్ ఆసమ్ గైస్, ఈజ్ ఆసమ్. ఇంకెక్కువ చూపిలేను, కాపీరైట్ వచ్చేస్తుంది. ఇప్పుడే స్విమ్మింగ్కి వచ్చాను. ఇంకా ఆఫ్టర్నూన్ గీతంకి వెళ్ళి వచ్చాక ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక ఇప్పుడే స్విమ్మింగ్కి వచ్చాను. ఇప్పుడు రాహుల్ గారు వస్తున్నారు. సో ఇంకా ఇప్పుడు స్విమ్మింగ్ చేసుకుని తర్వాత బయటకు వెళ్దాము. ఇదే మా పూల్, చాలా చిన్న పూలే, బట్ ప్రాక్టీస్కి అయితే బాగానే ఉంటుంది. నాకు కొంచెమే వచ్చు, నాకు అంత పెద్దగా ఏమి రాదు స్విమ్మింగ్. సో అలాగా స్విమ్మింగ్ చేసి ఇంకా బయటకు వెళ్దాం గైస్. సో గైస్ ఇప్పుడే స్విమ్మింగ్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళి పైకి వెళ్ళి స్నానం చేయాలి, ఎందుకంటే క్లోరిన్ వాటర్ కదా. నాతో పాటు రాహుల్ గారు వచ్చారు, నాకు మంచి మంచి షార్ట్స్ తీశారు. వెళ్దాము పైకి వెళ్ళి మనం ఫ్రెష్ అయ్యి అప్పుడు బయటకు వెళ్దాము. ఒక మంచి డ్రైవ్ వెళ్తాను ఇప్పుడు. యా, సో ఇప్పుడైతే మంచిగా స్నాక్స్ తిని మేబీ శ్వేత వాళ్ళని కలవడానికి వెళ్ళొచ్చు, ఎందుకంటే ఈరోజు శ్వేత లాస్ట్ డే, మళ్ళీ రేపు వెళ్ళిపోతుంది శ్వేత. సో చూద్దాం, వెళ్తే శ్వేత వాళ్ళ దగ్గరికి వెళ్దాం, లేకపోతే బయటకు వెళ్తాము. యా ఓకే. సో గైస్ ఫ్రెష్ అయ్యాక బయటకు వెళ్ళినప్పుడు కలుద్దాం. సో గైస్ ఇప్పుడే శ్వేత వాళ్ళ దగ్గరికి వచ్చాము. ఈ సాంగ్ మాత్రం చాలా ఎపిక్గా ఉంది. సో ఇప్పుడే లేదు, ఇప్పుడు మారింది. సో ఇప్పుడైతే శ్వేతాన్ని చూపిస్తాను. ఉన్నారు. కూర్చోండి, గేమ్స్ ఆడుతున్నాం, మీరు ఆడండి. సో గైస్ ఇప్పుడే మేము మెగ్డీకి వెళ్తున్నాం మేమందరమి. నా క్యామ్ ఫాగ్ అయిపోతుంది, నాకు అర్థం అవ్వట్లేదు ఏం చేయాలో. బట్ ఇప్పుడైతే మేము మెగ్డీకి వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు. ఇదిగోండి తినేష్, శ్వేత, అనీష్ అనీష్ సో ఇప్పుడు మేము MVP మెక్డానల్డ్స్కి వెళ్తున్నాం ఫర్ ది ఫస్ట్ టైం. నేను ఎప్పుడు వెళ్ళలేదు. యా, అంటే 4-5 months అవుతుంది, బట్ మేము ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇప్పుడైతే మేము మెక్డానల్డ్స్కి వెళ్తున్నాం. మెక్డానల్డ్స్కి వెళ్ళాక మా ఫ్రెండ్స్ అందరినీ కనిపిస్తాం గైస్. సో గైస్ ఇప్పుడే మేము ఫుడ్ ఎక్స్కి వచ్చాం. యాక్చువల్ మెగ్డీకి వెళ్ళాం, బట్ అక్కడ ప్లేస్ లేదు. సో అందరికీ మంచిగా తినాలనిపించింది. సో అందుకే మేము ఫుడ్ ఎక్స్కి వచ్చాం. I love MSD. విజ్డమ్ VISDM VZDM. శ్వేత అండ్ అనీష్ అండ్ రాహుల్, ఇంకో ఇద్దరు ఉన్నారు. వాళ్ళైతే ఆ కౌంటర్ దగ్గర ఫుడ్ తెచ్చుకోవడానికి వెళ్ళారు. సో ఇప్పుడు వాళ్ళు ఫుడ్ తీసుకుని వస్తున్నారు. ఇద్దరు వచ్చారు గైస్. హాయ్ చెప్పండి గైస్ ప్లీజ్. హాయ్, వెల్కమ్ టు జస్ట్ సుభాష్ బ్లాగ్స్. చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, కొంచెం రోస్ట్ కూడా చేయండి. చూడండి, ఈ అమ్మాయి కేక్ తింటుంది గైస్. ఈ అమ్మాయి రేపు వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి మళ్ళీ ఎప్పుడు కలుస్తుందో మనం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.